కానీ మీరు అనుకుంటున్నారేమో పోలీసుల సహకారం లేదేమని. ప్రవీణ్ గారు అన్నారు, మేమే లేకపోతే తలలు ఎగిరిపోయి ఉండేవి, ఆ తలలు ఈ రోజు మొండెం పైన ఉన్నాయంటే కారణం మేమే అన్నట్టుగా ఒకసారి వారు మాట్లాడింది. ఒక్క 30 సెకండ్స్ బైట్ ఒక్కసారి వినిపిస్తాను. ప్రవీణ్ గారు, కోయ ప్రవీణ్ గారు, మన కర్నూలు రేంజ్ డిఐజీ ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఏమంటే ఇప్పుడు అదుపులో తీసుకోవటం అంటే అండి, ఇప్పుడు 307 కేసు పెట్టాడు. ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఓన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు. ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం? జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్. నాయకుడు అంటే మనం ఏదో కానిస్టేబుల్ పెడతాం, కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కానీ ఎవరైనా కూడా మినిమం ఎస్ఐ స్థాయి అధికారితో మనం బందోబస్తు ఇస్తున్నాం. ఏ పార్టీ అయినా 2 పార్టీలకు ఇస్తున్నాం. అంత త్వరగా ఆగింది, లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా. మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు. రామలింగారెడ్డి అనే అతనికి పోలీసు వారు నిర్ణయించిన గ్రామాల్లో కాకుండా పక్క గ్రామంలోకి ఎమ్మెల్సీ గారితో పాటు రావడం జరిగింది. ప్రచారం చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి, అలాంటివి చేయొద్దు. ఇది ఇప్పుడు నా చేతిలో ఉన్నది సేమ్ ఈ బైట్స్ మేము ప్రసారం చేసినందుకు సాక్షి టీవీకి వారు ఇచ్చినటువంటి నోటీస్ సార్. పులివెందులలో భయభ్రాంతులు సృష్టించడం, అల్లర్లు సృష్టించడం సాక్షి టీవీ ఉద్దేశంగా ఆ బైట్ని ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ కత్తిరించి మీరు ప్రసారం చేశారంటూ ఒక నోటీస్ పంపించారు. అంటే ఆ నోటీస్తో సాక్షిని కూడా బెదిరించాలనేటువంటి దురుద్దేశం వారికి నాకు కనిపిస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు అక్కడ పోలీసు వారు ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రవీణ్ గారు ఐపీఎస్ ఆఫీసర్, ఇది సీనియర్ ఆఫీసర్, కర్నూలు డిఐజీ. ఆయన మాట్లాడిన మాటలేంటి? మేము లేకపోతే తలలు తెగిపోయాయి అంటే ఏంటి? వాళ్ళు చంపడానికి వచ్చారనేది కదా. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్. అక్యూజ్డ్ ఏం ఇంటెన్షన్తో ఉన్నారనేది ఒప్పుకున్నట్టే కదా. మేము లేకపోతే తలలు తెగిపోయాయి అంటే మేము లేకపోతే మర్డర్ చేసేవాళ్ళు, మేము ఉండబట్టి తలలు పగిలేంత వరకే జరిగింది. మరి మర్డర్ చేయాలనుకున్న వాళ్ళ విషయంలో ఏం చేశారు? అదే నేను ఏంటంటే 307 వేస్తే గాయాలు ఏమంటాడేంటి? అరెస్ట్ చేయడానికి 307 అట్ట కుదిరిద్ది అంటాడేంటి? అసలు దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఇంజరీస్. 307 వేయటానికి ఇంజరీస్ అవసరం లేదు. నేను గన్ పెట్టి మిమ్మల్ని పెట్టి కాల్చడానికి నేను ప్రయత్నం చేస్తాను, రెడీ అన్నాను. ఇంతలో గన్ తప్పుకుంది. బట్ ఇది ఇంటెన్షన్. అక్కడ కావాల్సింది ఏంటంటే అఫ్ కోర్స్ ఆయన డిఐజీ, ఆయనకు అన్నీ తెలిసి కూడా మాట్లాడుతున్నాడు. ఎక్యూజ్డ్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, వారి ఇంటెన్షన్ ఏంటి అని తెలుసుకోవాలి. ఆయన చెప్పేశాడు ఏమని? మేము లేకపోతే తల లేచిపోయాయి, మేము లేకపోతే ఇద్దరిని చంపేసాం. తల లేచిపోవడం చంపేయటమే కదా. మరి 307కి ఆధారాలు ఏమంటాడేంటి? అరెస్ట్ చేయడం తప్పంటాడేంటి? అంటే నువ్వు అరెస్ట్ చేయమాక ప్రవీణ్ గారు, మీరు అరెస్ట్ చేయొద్దు. అరెస్ట్ చేయకోకుండా రేపు 12వ తారీఖు ఎలక్షన్ అయ్యేంత వరకు వాళ్ళని విచ్చలవిడిగా వదిలేయి. అంతకు ముందు కూడా జరిగింది. 5వ తారీఖున మ్యారేజ్కి వెళ్తే మ్యారేజ్ దగ్గర కూడా వీళ్ళే కదా దౌర్జన్యం చేసింది. వాళ్ళే 6వ తారీఖున కూడా దౌర్జన్యం చేసింది. తలలు తెగేటట్టుగా చేయాలని వచ్చింది కూడా వాళ్ళే కదా. వాళ్ళకు మాత్రం 12వ తారీఖు దాకా అరెస్ట్ చెయ్యరు. రాసుకోండి, చేయరు. ఎందుకంటే పోలింగ్ జరిగేటప్పుడు వాళ్ళు అక్కడ ఉండాలి. వాళ్ళని మేము చంపుతాం, నరుకుతామని బెదిరించాలి, జనం రాకుండా చేయాలి. కేవలం 10,000 ఓట్లలో 4,000, 5,000, 3,000 వీళ్ళ వరకే వెళ్ళి ఓట్లు వేయాలి, వాళ్ళు గెలవాలి. దిస్ ఈజ్ ద ప్లాన్. ఇది ప్లాన్ రచించబడింది, ముఖ్యమంత్రి గారి దగ్గర రచించబడింది. వీళ్ళు అమలు చేస్తున్నారు. ప్రవీణ్ గారు దానిలో కీలకమైనటువంటి అమలు కార్యక్రమంలో ఉన్నటువంటి డిఐజీ, ఈజ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఈజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన మాట్లాడిన మాటల ప్రకారం మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా సార్. దేనికి ఎక్యూజ్డ్కి ఇంటెన్షన్ ఉంది, కానీ ఈయన అరెస్ట్ చేయడు. మళ్ళీ మన మీదే కేసులు పెడతాడు, అంటే మా మీదే కేసులు పెడతాడు, మా పార్టీ వాళ్ళ మీదే కేసులు పెడతాడు. రాముకి గాయాలయ్యి దెబ్బలు తిన్నాయి కదా, ఆయన మీద SC ST అట్రాసిటీస్ కేసు పెట్టారు. 11వ తారీఖు రాత్రి అరెస్ట్ చేసేస్తారు. 12వ తారీఖు పోలింగ్ దగ్గర రాము కనపడకూడదు. కానీ ఈ 307లో ఎక్యూజ్ 2 వాళ్ళు మాత్రం తిరుగుతారు కత్తులు పిచ్చుకుని. టోటల్గా అసలు నాకు తెలియక అడుగుతాను సార్, పోలీసులే రౌడీజం చేస్తున్నప్పుడు ఇంకా రౌడీలు వాళ్ళు తెలుగుదేశం రౌడీలను కాపాడే కార్యక్రమం చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ రౌడీజం. పోలీసులే రౌడీజం చేస్తున్నారు పులివెందుల్లో. డిఎస్పీ గారు అనుకుంటాను మీ పార్టీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడానికి నేను చూశాను. మళ్ళీ ఏంటి కావాలిస్తే గతం కంటే బెటర్ పోలీసింగ్ మేము నిర్వహిస్తున్నాం. ఆయనకి ఎందుకు గతం సంగతి ఎందుకు? ఆయన గతం సంగతి ఏంటంటే పొలిటికల్ ఇంటెన్షన్ కనిపిస్తుంది అతనిలో. మేము పూర్వ ప్రభుత్వం కన్నా, అంటే పూర్వ ప్రభుత్వం నా డ్యూటీ నేను చేస్తాను, మీ FIR మీరు ఇచ్చారు, FIR కంటెంట్ ప్రకారం మేము ఒక సెక్షన్ వేసి కడతాము, దాని ప్రకారం వాస్తవాలు చూసి మేము రిజిస్టర్ చేస్తాం, దట్స్ ఆల్.
దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్. అంతేగాని పూర్వ ప్రభుత్వం కన్నా బాగా చేస్తాం, రాబోయే ప్రభుత్వం కన్నా బాగా చేస్తామంటే పొలిటికల్ ఇంటెన్షన్లో వారు ఇరుక్కుపోయారు, రైట్. పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్లో వారు ఇరుక్కుపోయారు. ఇంతకన్నా పచ్చి ఆధారాలు ఏం కావాలి? ఆ ప్రవీణ్ గారు మాట్లాడింది కానీ, లేకపోతే ఆ డిఎస్పీ గారు మాట్లాడింది కానీ, సతీష్ రెడ్డి డిఎస్పీ గారితో ఆర్గ్యూ చేశాడు అదే పాయింట్ని. ఎందుకు పొలిటికల్గా మీకెందుకు? గత ప్రభుత్వం సంగతి మీకెందుకు? అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము బ్రహ్మాండంగా చేస్తాం చంద్రబాబు నాయుడు మనుషులు కానీ ఇటువంటి ఇంటెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను ఈశ్వర్ గారు, అంటే ఏదో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సాక్షి ఛానల్ అని కాదు, పోలీసులు చేస్తున్నటువంటి ప్రమాదకరమైన ధోరణి వల్ల రాష్ట్రంలో అరాచకం ఏర్పడే ప్రమాదం ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత బలవంతుడు కత్తి తీసుకు బయటకు వస్తాడు. పోలీసుల్లో న్యాయం జరగటం లేదు, న్యాయస్థానంలో న్యాయం జరగట్లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఒక మర్డర్ జరిగింది, నా తండ్రిని చంపారు, నేను ఏం చేయాలా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి, వాడి శిక్ష బద్దెట్టుగా చూడాలి. పోలీసులు పట్టించుకోలేదు. వాట్ ఇస్ మై ఇంటెన్షన్? వాడిని చంపేయాలనేటువంటి ఇంటెన్షన్ వచ్చి కత్తి పట్టుకోనా? దిస్ ఇస్ ద సిస్టమ్. ఈ సిస్టమ్కి కోయా ప్రవీణ్ లాంటి వారు సహకరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం, ఇది చాలా అరాచకాన్ని తీసుకొచ్చేటటువంటి అంశం. ఇది రాష్ట్రంలో శాంతి భద్రతకు రాబోయే కాలంలో చాలా ముప్పు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క కాలం గడిచిపోతుందో, సమీపానికి దగ్గరికి వస్తారో, ఈ కక్షదారులందరూ బయలుదేరతారు, బయలుదేరి తిరగబడతారు. అదే మా భయం కూడా. ఇవాళ వాళ్ళు తిరగబడినప్పుడు మేము ఆగమన్నా ఆగరు, ఎవరు వినరు. ఇలాంటి పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్, ప్రవీణ్ గారు చేస్తున్నది కానీ, మణికంఠ చిత్తూరులో చేసింది కానీ ప్రమాదకరమైన ధోరణి, పోలీసింగ్లో ఇది కరెక్ట్ కాదు. ప్రవీణ్ గారు ఏమంటాడండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమండి ఈశ్వర్ గారు మీరు జనాన్ని సమీకరిస్తే మీ మీద రౌడీ షీట్ పెడతా ఉంటాడు. వాట్ ఈస్ దిస్? మణికంఠ గారు అన్నారా? మణికంఠ గారు అన్నాడు. ఎట్లా పెడతారు? చిత్తూరు నేను కలెక్ట్ చేస్తాను, పొరపాటుని కలెక్ట్ చేయొద్దని మీరు నోటీస్ ఇచ్చారు. ఓకే, మీరు కలుగుతున్నారంటే మీ అనుచరులు ఒక నలుగురు వస్తారుగా? నలుగురు కాదు, నేను ఒకవేళ బ్యాడ్ ఇంటెన్షన్తో దాని నోటీసును తిరస్కరించి నేను చేశాను అనుకోండి, యాజ్ ఎన్ అంబటి చేశాను, నేను లెక్క చేయనని, నువ్వు రౌడీ షీట్ పెడతావు? నా నోటీసును తిరస్కరించినందుకు వచ్చేటటువంటి సెక్షన్ మాత్రమే పెడతావు తప్ప రౌడీజం అంటే ఏంటండి? రౌడీజం అంటే ఈ అఫెండర్ ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్ అవ్వాలి, ఈ గ్రేవ్ అఫెన్స్లో ఉండాలి, దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టాన్ని దాటి నేను చేస్తానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ దట్టు ఎస్పీ మాట్లాడుతున్నాడంటే ఎంటైర్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఒక కవచంలాగా ఏర్పడి తెలుగుదేశం వారి మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం, తెలుగుదేశం వారి చేత దాడులు చేయించే కార్యక్రమం ఇవాళ పోలీస్ యంత్రాంగమే చేస్తుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. పులివెందులో కూడా అదే జరుగుతుంది. పులివెందుల్లో తెలుగుదేశం చాలా బలహీనమైంది సార్, దానికి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరిని అడిగినా చెప్తారు. పులివెందులో తెలుగుదేశం చాలా బలహీనంగా ఉంది. ఎప్పుడైతే తెలుగుదేశం ఉన్న 5-6 నాయకులు ప్లస్ పోలీసు కలిసిందో బలమైందిగా కనిపిస్తుంది. మా వాళ్ళు కొడతారు, చంపడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మీద కేసులు ఉండవు, ధైర్యంగా ఉంటారు. ఇక మా మీద కేసులు పెడతారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణికి తీసుకువెళ్తున్నారు పోలీసులు అనేది నేను చెప్పదలుచుకున్నాను.